తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం హ్యామ్ రోడ్ల టెండర్లు. వేల కోట్ల రూపాయల ప్రజాధనం, భారీ ఎక్సైజ్ టెండర్లు, అవినీతి ఆరోపణలు, చివరికి సీఎం జోక్యం. ఒకవైపు హ్యామ్ రోడ్ల పేరుతో ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచుకుంటుందని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేస్తుంటే, మరోవైపు ఇవన్నీ రాజకీయ విమర్శలేనని కాంగ్రెస్ సర్కారు చెబుతూ వచ్చింది. అయితే అసలు హ్యామ్ రోడ్ల టెండర్లు అంటే ఏంటి? ఎందుకు 25% ఎక్సైజ్ టెండర్లపై ఇంత పెద్ద రచ్చ జరుగుతోంది? మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? చివరకు సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది? హరీష్ రావు వల్ల ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల వరకు సేవింగ్ జరిగిందనే చర్చ ఎందుకు నడుస్తోంది? ఈ మొత్తం కథలో అసలు ట్విస్ట్ ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్. మాజీ మంత్రి హరీష్ రావు పోరాటం సక్సెస్ అయ్యింది. రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న హ్యామ్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని నిత్యం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడిన మాజీ మంత్రి హరీష్ రావు పోరాటం ఎట్టకేలకు ఫలించిందనే చెప్పాలి. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారం రేపుతున్న ఈ హ్యామ్ రోడ్ల వ్యవహారంలో ప్రభుత్వం పునరాలోచించిందనే చెప్పాలి. హ్యామ్ రోడ్ల పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోందని మాజీ మంత్రి హరీష్ రావు మొదటి నుంచే తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. ముఖ్యంగా 25% వరకు ఎక్సైజ్ టెండర్లు వెళ్తున్నాయని, దీనివల్ల ప్రభుత్వంపై అదనంగా 5000 కోట్ల వరకు భారం పడుతుందని హరీష్ రావు ఆరోపించారు. హ్యామ్ రోడ్ల అవినీతిపై పలు ఆధారాలతో సహా బయటపెట్టి ప్రభుత్వాన్ని చీల్చి చెండాడారు. అసెంబ్లీ నుంచి మీడియా వరకు ఆధారాలతో ఈ వ్యవహారాన్ని బయట పెడుతూ వచ్చారు. ఇక తాజాగా ఫైనాన్షియల్ బిడ్లు ఓపెన్ చేసిన తర్వాత కాంట్రాక్టర్లు ప్రభుత్వం అంచనా వేసిన దానికంటే భారీగా రేట్లు కోట్ చేసినట్లు బయటపడింది. భారీ ఎక్సైజ్ ధరలు కోట్ చేయడంతో వేల కోట్ల భారం ప్రభుత్వంపై పడే పరిస్థితి ఏర్పడింది. హ్యామ్ టెండర్ల ఫైనాన్షియల్ బిడ్లు తెరవగా గుత్తేదారులు అంచనా వ్యయంతో పోలిస్తే భారీగా ఎక్కువ ధరలకు కోట్ చేసినట్లు తెలిసింది. కొన్ని ప్యాకేజీలలో 20% పైగా, మరికొన్ని చోట్ల 50% పైగా ఎక్సెస్ నమోదైనట్లు సమాచారం. అత్యధికంగా సిద్దిపేట ప్యాకేజీలో 75% వరకు ఎక్సెస్ కోట్ చేయడం అధికార వర్గాల్లోనే చర్చనీయాంశమైంది. దీంతో హరీష్ రావు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూరినట్లయింది. దీంతో ఇప్పటికే హరీష్ రావు దాడిని తట్టుకోలేకపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తగ్గింది. ఈ వ్యవహారం పెద్ద వివాదంగా మారడంతో చివరకు సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జోక్యం చేసుకుని 5% మించి ఎక్సెస్ ఉండకూడదని అధికారులకు సూచించినట్లు సమాచారం. 5% మించి ఎక్సెస్ ఉండకూడదని చెప్పడంతో మరోసారి నివేదికలో మార్పులు చేసి కేబినెట్ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. ఈ ఒక్క విషయంలోనే కాదు, అనేక కుంభకోణాలను హరీష్ రావు బట్టబయలు చేస్తూ కాంగ్రెస్ సర్కారుపై నిప్పు కణికలై మండిపడ్డారు. హ్యామ్ టెండర్లు అంటే ఏంటి ఒక్కసారి చూద్దాం. హ్యామ్ టెండర్లు అంటే హైబ్రిడ్ అమ్యూనిటీ మోడల్. అంటే ఇది ప్రధానంగా రోడ్లు, హైవేలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ఉపయోగించే ఒక విధానం. ఉదాహరణకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు హైవేలు నిర్మించడానికి హ్యామ్ మోడల్లో టెండర్లు పిలుస్తాయి. అంటే ప్రాజెక్టు ఖర్చులో కొంత భాగం ప్రభుత్వం ఇస్తుంది, మిగతా భాగం కాంట్రాక్టర్ లేదా కంపెనీ పెట్టుబడి పెడుతుంది. పని పూర్తయ్యాక ప్రభుత్వం కొన్ని సంవత్సరాల పాటు విడుదలగా డబ్బు చెల్లిస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే ప్రభుత్వం ప్లస్ ప్రైవేట్ కంపెనీ కలిసి చేసే రోడ్డు నిర్మాణ విధానమే హ్యామ్ మోడల్. మరి ఎందుకు ఈ హ్యామ్ విధానం వాడుతున్నారంటే ప్రభుత్వంపై ఒక్కసారిగా భారీ భారం పడకుండా ఉండడానికి, ప్రైవేటు కంపెనీలు కూడా పెట్టుబడి పెట్టేలా చేయడానికి, ప్రాజెక్టులు త్వరగా పూర్తి కావడానికి ఈ హ్యామ్ విధానం వాడుతున్నారు. ఉదాహరణకి హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణకు హ్యామ్ టెండర్లు పిలిచారు అంటే ఆ పనిని హైబ్రిడ్ అమ్యూనిటీ మోడల్ ద్వారా చేయబోతున్నారని అన్నమాట. సో ఇక్కడ హ్యామ్ రోడ్లపై హరీష్ రావు ఆరోపణలు ఏంటో ఒక్కసారి చూద్దాం. హ్యామ్ మోడల్ రోడ్లలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఒకటైతే, ఇందులో 20% ఎక్సెస్ తో టెండర్లు వేశారని ఇంకొకటి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ అవినీతిపై ఆధారాలతో సహా బయట పెట్టారు హరీష్ రావు. R&B డిపార్ట్మెంట్ లో 11,000 కోట్ల వరకు టెండర్లు పిలిస్తే ఎక్సెస్ తో కలిపి దాదాపుగా 15,000 కోట్ల వరకు పోయింది. ఇక పంచాయతీరాజ్ శాఖలో 6,000 కోట్లతో టెండర్లు పిలిస్తే దాదాపుగా 7 నుంచి 8,000 కోట్ల వరకు అవుతోంది. ఎక్సైజ్ టెండర్ల వల్ల 5,000 కోట్ల భారం ప్రభుత్వంపై పడుతోంది. హ్యామ్ మోడల్ రోడ్ల కోసం 60% బ్యాంకు నుంచి అప్పు తెచ్చి 30 ఇన్స్టాల్మెంట్లలో 15 ఏళ్ల పాటు వడ్డీతో సహా బ్యాంకుకు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజలపై తీవ్రమైన భారంతో పాటుగా రాబోయే ప్రభుత్వాలపై కూడా తీవ్రమైన భారం పడుతుంది. బీఆర్ఎస్ హయాంలో ఎన్నడూ 5% మించి ఎక్సైజ్ టెండర్లు ఇవ్వలేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ రద్దు చేసి వెంటనే ఈ ప్రజాధనం లూటీని ఆపాలని
మాజీ మంత్రి హరీష్ రావు అయితే డిమాండ్ చేశారు. హరీష్ రావు ఆరోపణలు ప్రధానంగా చూడాలంటే సింపుల్ గా అర్థమయ్యేలా చెప్పాలంటే ప్రభుత్వం హ్యామ్ మోడల్ రోడ్లను నిర్మించడానికి టెండర్లను పిలిచింది కదా, కానీ కాంట్రాక్టర్లు ప్రభుత్వం అంచనా వేసిన ఖర్చు కంటే చాలా ఎక్కువ ధరలకు కోట్ చేశారని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు ఒక రోడ్డు పనిని ప్రభుత్వం 100 రూపాయలకు అంచనా వేసిందనుకుందాం. సాధారణంగా టెండర్లలో 2 నుంచి 3% గరిష్టంగా 5% ఎక్కువ కోట్ చేస్తే ఓకే అనుకుంటారు ఎవరైనా. కానీ ఇక్కడ కొన్ని టెండర్లలో 20 నుంచి 25%, ఇంకా కొన్ని చోట్లయితే 70% వరకు ఎక్కువ ధరలు కోట్ చేశారని హరీష్ రావు చెబుతున్నారు. అంటే 100 రూపాయల పనిని చివరకు 125, 150 రూపాయలకు అయ్యే పరిస్థితి వచ్చిందన్నమాట. సో ఇక్కడ హరీష్ రావు ఆరోపణలు ఏంటంటే టెండర్లను ఉద్దేశపూర్వకంగా ఎక్కువ రేట్లతో ఫైనల్ చేస్తున్నారని, దీంతో ప్రభుత్వంపై వేల కోట్ల అదనపు భారం పడుతుందని, చివరకు ఆ భారం ప్రజలపైనే పడుతుందని, హ్యామ్ మోడల్లో ప్రభుత్వం 15 నెలల పాటు విడతలుగా డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, అంటే ఇప్పుడు తీసుకున్న నిర్ణయాల భారం భవిష్యత్తు ప్రభుత్వాలకు పడుతుందని ఆరోపిస్తున్నారు. మరో ముఖ్యమైన ఆరోపణ ఏంటంటే హ్యామ్ మోడల్లో కాంట్రాక్టర్ తన వాటా డబ్బులో చాలా భాగం బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఆ డబ్బును వడ్డీతో కలిపి సంవత్సరాల పాటు చెల్లిస్తుంది. హరీష్ రావు వాదన ప్రకారం ఇప్పుడు టెండర్ విలువనే ఎక్కువగా పెంచితే ఆ తర్వాత ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ కూడా భారీగా పెరుగుతుంది. అంటే చివరకు ప్రజాధనం ఎక్కువగా ఖర్చు అవుతుందన్నమాట. అందుకే హరీష్ రావు ఏమంటున్నారంటే ఇది కేవలం రోడ్ల నిర్మాణం కాదు, అధిక ధరల పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేసే ప్రయత్నం అని తీవ్ర ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఇక హరీష్ రావు ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఏమంటుందంటే ఒకసారి చూద్దాం. ఈ వివాదం పెద్దది కావడంతో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుని 5% కంటే ఎక్కువ ఎక్సెస్ ఉండకూడదని అధికారులకు చెప్పినట్లయితే సమాచారం ఉంది. అలాగే జీఎస్టీ రీయింబర్స్మెంట్, పెట్రోలింగ్ వాహనాలు, అంబులెన్స్ ఖర్చులు వీటిని ప్రభుత్వం భరిస్తే టెండర్ ఎక్సెస్ 5% లోపే ఉంటుందని అధికారులు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. కేబినెట్ లో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం ఏంటో ఒకసారి చూద్దాం. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో హ్యామ్ రోడ్లపై జరిగిన చర్చ అనంతరం 5% కంటే ఎక్కువ కోట్ కాకుండా ఉండాలని సీఎం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 441 రోడ్లకు 34 ప్యాకేజీల్లో 13,027 కోట్లతో 6,039.37 కిలోమీటర్ల మేర పనులకు జూన్ 2న శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లు తన వాటా 60%తో చేపట్టే పనులకు సంబంధించి జీఎస్టీకి ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఇది 9.3%గా ఉండగా రియంబర్స్ చేస్తామని తెలిపింది. అలాగే పెట్రోలింగ్, అంబులెన్స్ వాహనాలు వాడడం వల్ల అయ్యే ఖర్చు 4.46% ఉండగా వాటిని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే 5% లోపే ఎక్సెస్ ఉంటుందని నివేదికలో వివరించినట్టు తెలుస్తోంది. R&B టెండర్లలో వచ్చిన ఎక్సెస్ ధరలను కేబినెట్ ముందు అధికారులు ఉంచారు. ఇందులో అత్యధికంగా సిద్దిపేటలో 76%, కిస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కోట్ చేయగా అతి తక్కువగా ఖమ్మం 2లో మెగా సంస్థ 14.40% కోట్ చేసినట్టు తెలుస్తోంది. మొత్తానికి హ్యామ్ రోడ్ల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు వేల కోట్ల ప్రజాధనం దోపిడీ జరుగుతుందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేస్తుండగా, మరోవైపు ఇది పూర్తిగా పారదర్శక ప్రక్రియనని ప్రభుత్వం చెబుతోంది. హరీష్ రావు ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా నిలబడడంతో చివరకు ప్రభుత్వ నిర్ణయాలు మార్చే స్థాయికి వెళ్లాయన్న చర్చ ఇప్పుడు జరుగా సాగుతోంది. హరీష్ రావు ఎఫెక్ట్ తోనే ప్రభుత్వం 5%కి మించి ఎక్సైజ్ ఉండకూడదని నిర్ణయం తీసుకున్నట్లుగా భావించవచ్చు. దీంతో దాదాపు 2,000 కోట్ల వరకు ప్రభుత్వ ధనం ఆదా అయిందనుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? మరి నిజంగానే హ్యామ్ రోడ్లలో అవినీతి జరిగిందా, లేక ఇది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితమైందా? కమెంట్ చేయండి.